అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియో నా ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అండి. నా ప్రీవియస్ వీడియోలో లెర్నింగ్ డిజబిలిటీస్ గురించి చూసాము. అందులో డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్లియా, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ డిసార్డర్ వీటి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు రిమైనింగ్ ఒకసారి చూద్దామండి. ఆడిటరీ ప్రాసెసింగ్ డిసార్డర్ APD. It is also known as Central Auditory Processing Disorder CAPD. So the difficulty in hearing differences in sounds, especially in noise environment. ఆడిటరీ ప్రాసెసింగ్ డిసార్డర్ అంటే శ్రవణ ప్రక్రియ ఆటంకం. ఇది వినికిడి సంబంధిత సమస్య అండి. ఈ సమస్య ఉన్న పిల్లలు శబ్దాలు గుర్తించడంలో, ప్రత్యేకంగా శబ్దం ఉన్న ప్రదేశాల్లో పిల్లలు స్పష్టంగా వినడంలో చాలా ఇబ్బంది పడతారండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, నాన్ వర్బల్ లెర్నింగ్ డిజబిలిటీ NVLD. Sometimes it is referred to as NLD. It is a neurodevelopment condition. Difficulty with non-verbal tasks, visual spatial skills and social interactions. ఈ నాన్ వర్బల్ లెర్నింగ్ డిజబిలిటీ అనేది ఒక మానసిక అభివృద్ధికి సంబంధించిన సమస్య అండి. ఈ సమస్య ఉన్న పిల్లలు దృష్టి ఆధారిత పనులు చేయడంలో, ఇంకా ఆలోచన ద్వారా పనులు చేయడంలో మరియు సామాజిక సాంకేతాలను అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. నౌ లెట్ us see the disabilities related to neurological development. Dyspraxia. It is also known as Development Coordination Disorder DCD. It is a neurodevelopment disorder. DCD affects motor skills and coordination. డిస్ప్రాక్సియాని తెలుగులో అభివృద్ధి సమన్వయ లోపం అని అంటారు. ఇది నాడి అంటే నరాలు అభివృద్ధి జరగనప్పుడు వచ్చే లోపం అండి. ఈ సమస్య ఉన్న పిల్లలు శరీరం కదిలించడంలో చాలా ఇబ్బంది పడతారు. అంతేకాకుండా సరైన సమన్వయం అంటే కోఆర్డినేషన్ ఉండదు. రోజువారీ పనులు అంటే ఉదాహరణకు చొక్కా బట్టలు పెట్టుకోవడం, రాయడం ఇలాంటివి చేయడంలో చాలా కష్టపడతారు. Next one is Visual Processing Disorder VPD. It is also known as Visual Perceptual Disorder. It refers to difficulties in interpreting visual information like shapes, symbols or spatial relationships. Visual Processing Disorder అనేది చూసిన విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కలిగే సమస్య. ఈ సమస్యతో బాధపడే పిల్లలు ఆకారాలు, అక్షరాలు, స్థానం, సంబంధాలు గుర్తించడంలో చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ వన్ ఈజ్ Visual Motor Deficit. It is a condition where a person struggles to coordinate visual input with motor tasks. It affects activities like writing, drawing or copying shapes accurately. ఈ సమస్య ఉన్న పిల్లలు దృష్టితో చూసిన విషయాన్ని శరీరంతో సమన్వయం చేయడంలో చాలా ఇబ్బంది పడతారు. ఉదాహరణకి ఈ సమస్య ఉన్న పిల్లలు బోర్డు మీద మనం ఏదైనా రాసి వాళ్ళని నోట్స్లో రాసుకోమంటే రాయడానికి చాలా ఇబ్బంది పడతారండి. అలాగే ఏదైనా బొమ్మని చూపించి ఈ బొమ్మని డ్రా చేయమంటే పిల్లలు డ్రా చేయలేరండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.